సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసినటువంటి యొక్క ప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఆఫీసర్ స్థాయి పోస్టులకి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మంత్లీ వచ్చేసరికి 60,000 వరకు కూడా శాలరీ అనేది పే చేయడం అనేది జరుగుతుంది గైస్. సో ఎటువంటి ఎగ్జామినేషన్ కానీ ఎటువంటి ఫీజు అంటూ కూడా మనకి ఏమి కూడా ఉండవు గైస్. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటినీ కూడా ఈ యొక్క వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయదు గైస్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయనట్లయితే కనుక డెఫినెట్గా వీడియోని లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి గైస్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చేట్లయితే కనుక ఆల్రెడీ మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఇక లాస్ట్ ఇయర్ విషయానికి వచ్చేట్లయితే కనుక జూలై 25th వరకు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక పోస్టులకి సంబంధించి అప్లై లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. నెక్స్ట్ ఈ యొక్క వేకెన్సీస్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్లయితే కనుక ఆల్ ఇండియా నేషనల్ సిటిజన్స్ అందరికీ కూడా మనకి ఈక్వల్ ఛాన్స్ అనేవి ఇవ్వడం అయితే జరిగింది. అంటే మీరు ఏ స్టేట్కి చెందిన వారైనా సరే ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు గైస్. సో మీరు ఆంధ్ర అయినా తెలంగాణ అయినా ఈ విధంగా మీరు ఏ స్టేట్కి చెందిన వారైనా సరే ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఇక పోస్టులకి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేట్లయితే కనుక September 15th, 2025 నాటికి మీకు మినిమం ఏజ్ అనేది 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. ఆల్ క్యాండిడేట్స్ అందరూ కూడా 35 ఇయర్స్ లోపు ఉన్నటువంటి క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్స్ అంటూ కూడా మనకి ఏమీ కూడా ఉండవు గైస్. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేట్లయితే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లై లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోనూ కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది గైస్. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక సో ఎటువంటి సింగిల్ రూపీ అనేది కూడా మనం పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఆల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఫ్రీగా అప్లై అనేది చేసుకోవచ్చు గైస్. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే కనుక సో ఎటువంటి స్కిల్ టెస్ట్లు కానీ ఎటువంటి రిటన్ టెస్ట్లు అంటూ కూడా మనకి ఏమి కూడా కండక్ట్ అయితే చేయరు గైస్. ఎవరైతే ఇక రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసినటువంటి క్యాండిడేట్స్ నుంచి మీకు ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో వచ్చేటువంటి మార్క్స్ని బేస్ చేసుకుని అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేసి ఒక మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క మెరిట్ లిస్ట్లో ఎవరికైతే పేరు అనేది ఉంటుందో ఆ యొక్క క్యాండిడేట్స్కి డైరెక్ట్గా మనకి ఇంటర్వ్యూతో పాటుగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కూడా చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక అనేది చేయడం జరుగుతుంది. సో ఇక పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి పే స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే కనుక సో మంత్లీ వచ్చరికి 60,000 వరకు కూడా పే చేయడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మనకి వర్కింగ్ అవర్స్ అనేవి కూడా ఇవ్వడం అనేది జరిగింది గైస్. మార్నింగ్ 9:15 to ఈవినింగ్ 5:45 వరకు కూడా సో వర్క్ అనేది మనం చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక పోస్టులకి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విద్యా అర్హత విషయానికి వచ్చేట్లయితే కనుక ఎవరైతే సైన్స్, ఇంజనీరింగ్, ఇంటర్నేషనల్ ట్రేడ్, ఎకనామిక్స్, మేనేజ్మెంట్, పబ్లిక్ పాలసీ అని చెప్పేసి ఈ యొక్క స్పెషలైజేషన్లో బ్యాచిలర్స్ డిగ్రీ కానీ లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అనేది ఎవరైతే కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో దీంతో పాటుగా మనకి కంప్యూటర్స్కి సంబంధించి నాలెడ్జ్ అనేది కూడా మీకు ఉండాలి అని చెప్పేసి నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ లా విభాగంలో ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసరికి ఎవరైతే లా విభాగంలో మాస్టర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. సో సింగిల్ డిజిట్ వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేయడం అయితే జరుగుతుంది గైస్. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎటువంటి ఎక్స్ట్రా సర్టిఫికేట్స్ అంటూ కూడా మనకి ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. సో ఇక పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి జాబ్ పోస్టింగ్ అనేది కూడా మనకు హైదరాబాద్లోనే ఉంటుంది కాబట్టి సో ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా ఈ యొక్క ఆపర్చునిటీని యూటిలైజ్ అయితే చేసుకోండి. సో ఇక జాబ్ నోటిఫికేషన్ అనేది మనకి ఎక్కడి నుంచి వచ్చింది అని చూసుకున్నట్లయితే కనుక సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ కామర్స్ కింద పనిచేస్తున్నటువంటి డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి యొక్క
పర్మనెంట్ యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగులకి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్, ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినిట్‌గా ఈ యొక్క రిక్రూట్‌మెంట్‌కి అప్లై అనేది చేసుకోండి. సో, ప్రెజెంట్ ఈ యొక్క పోస్ట్‌లు అన్నిటిని కూడా మనకి 1 ఇయర్ ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ బేసిస్‌లో యొక్క వేకెన్సీస్ అన్నిటిని కూడా మనకి రిక్రూట్‌మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో, ఇక 1 ఇయర్ కాంట్రాక్ట్ పీరియడ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఫర్దర్‌గా కంపెనీ యొక్క రిక్వైర్మెంట్స్‌ని బట్టి నెక్స్ట్ మీ యొక్క పెర్ఫార్మన్స్‌ని బేస్ చేసుకొని ఈ యొక్క టర్మ్ అనేది ఎక్స్‌టెండ్ చేయడం జరుగుతుంది కాబట్టి సో, డెఫినిట్‌గా ఈ యొక్క రిక్రూట్‌మెంట్‌కి అప్లై అనేది చేసుకోండి. సో, ఇక నోటిఫికేషన్‌కి సంబంధించి అప్లై లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్‌లోను, కామెంట్ సెక్షన్‌లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. సో, ఇక్కడ మనకి గూగుల్ ఫామ్‌కి సంబంధించి లింక్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సో, గూగుల్ ఫామ్ ద్వారా మనం ఈ యొక్క పోస్ట్‌లకి సంబంధించి అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇంకా ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో, ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మరొక మంచి జాబ్ అప్డేట్‌తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.